బ్యాలెట్ ఓటు హక్కును ఉపయోగించుకోవడంలో ఆర్ఓ విఫలమయ్యాడు. డోన్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకునేందుకు డోన్ ఆర్డీఓ ఆఫీస్కు వస్తే ఇక్కడ రెస్పాన్స్ అనేది లేక సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు డిమాండ్ చేశారు. మాకు ఓటు హక్కు కల్పించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మరి ఈరోజు మేము మా ఓటు హక్కును వినియోగించుకునేదానికి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి మేము ఎన్నికల విధుల కోసము మాకు ఎన్నికల విధులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం అనేది డోన్ కాన్స్టిట్యుయెన్సీలో. అయితే ఈ ఓటు హక్కును మాకు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా కర్నూలు ఆర్ఓ గారు కానివ్వండి, అదేవిధంగా మాకు డ్యూటీ అపాయింట్ చేసినటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఆర్ఓ గారు కానివ్వండి, మాకు ఓటు హక్కును కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. మేము కర్నూలుకి వెళ్తే మీ ఓటు ఇక్కడ లేదండి, మీరు డోన్కి వెళ్ళండి అని చెప్పారు. డోన్కి వచ్చి డోన్ కాన్స్టిట్యుయెన్సీలో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేశాము మొదటి రోజు. ఇంకా మీ లిస్టు మా దగ్గరికి రాలేదండి, వెయిట్ చేయండి అని చెప్పేసి మొదటి రోజు చెప్పారు. మొదటి రోజు మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని డోన్ ఆర్ఓ గారిని అడగగా ఆయన ఏం చెప్పారు, మళ్ళీ 3 గంటలకండి మీ పీఓ వాళ్ళకి స్పెషల్గా 3 గంటలకు పెట్టామండి అని చెప్పారు. 3 గంటలకు వెళ్తే ఈరోజు లిస్టు రాలేదని చెప్పారు. ఆ విధంగా మొదటి రోజు మాకు ఓటు హక్కు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు. తర్వాత నెక్స్ట్ డే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల మేము నెక్స్ట్ డే మా ట్రైనింగ్ సెంటర్లలో మేము మరి విధులకు హాజరు కావడం అయింది. ఈరోజు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, ఇతర జిల్లాల కలెక్టర్ల వాళ్ళు ఇంకొక రోజు మరి పొడిగించడం జరిగింది. అందులో భాగంగా పేపర్ న్యూస్ని చూసి అన్ని రకాల మరి సమాచారం తెలుసుకొని ఈరోజు డోన్ కాన్స్టిట్యుయెన్సీలో మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఇక్కడికి రాగా డోన్లో గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్గా ఎలక్షన్ సెంటర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి కనీసం అక్కడ చిన్న సమాచారం పెట్టడంలో కూడా డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు. ప్రజెంట్ నేను డోన్ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీసు పోలింగ్ బూత్ సెంటర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూడా నా ఓటు హక్కును అడగగా నేను మీటింగ్లో ఉన్నాను, 12 గంటలకి రండి అని చెప్పేసి మరి ఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఫోన్లో మళ్ళీ ఆర్ఓ గారితో మాట్లాడా, మీరు పిలిస్తే నేను రావాలనా అని బాధ్యతారాహిత్యంగా మరి వ్యవహరిస్తున్నారు. మాకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, మాకు ఓటు హక్కునన్నా కల్పించండి, లేదా మాకు ఎన్నికల విధుల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయ సంఘాలందరి తరపున, ఉద్యోగ సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు హక్కు కల్పించకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఓటు హక్కు కనుక మాకు కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమై మాకు కల్పించలేని పక్షంలో మేము ఎన్నికల విధులను బహిష్కరించబోతున్నాము. మేము చేయలేము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ జిల్లా గుంటకల్టిపో సార్, మాకు వచ్చేసి 8, 9, 10 3 రోజులు పెట్టినారు సార్. సెల్లో వాట్సాప్లో పెట్టినారు, గ్రూప్లో పెట్టినారు. మీరు 8, 9, 10 లోపల ఖచ్చితంగా పోయి ఓటు వేసుకొని రావాలా, ఓటు వేసుకొచ్చి ఎలక్షన్లో డ్యూటీలు ఉంటాయి, డ్యూటీలకు హాజరు కావాలని చెప్పినారు సార్. నిన్న డ్యూటీ ఈరోజు వచ్చినా సార్. ఈరోజు వస్తే పొద్దున వస్తే ఎసెన్షియల్ సర్వీస్ కింద లేదు, వేరే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీస్కి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్లో మరణం 12వ తారీఖు ఓటు ఉన్నాయి సార్. మేము డ్యూటీల మీద పోతే మాకు ఓటు వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓటు ఇక్కడ ఓటేకి కాదు, అక్కడ ఓటు వేసే ఇబ్బంది అవుతుంది సార్. దానివల్ల మాకు న్యాయం చేయాలని మాకు 8, 9, 10 3 రోజులు ఇచ్చిన శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము,
అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180 34138.